ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన కరణ్. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు అతని వంక చూశారు. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ 17లోకి వెళ్ళి చూసేద్దామా? కరణ్ మరిక సరయుని ఏమంటాడు ఏంటి అనేది. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అప్పుడే పర్ణిక గురించి గుసగుసలుగా మాట్లాడుతున్న ఆ గుసగుసలన్నీ ఇప్పుడు ఒక్క క్షణంలో ఆగిపోయాయి. అందరూ తల వంచుకొని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటానికి వారి సీట్ల దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోయారు. ఐఎమ్ సారీ కరణ్ గారు, నా వైఫ్ వలన మీకు ఇబ్బంది కలిగింది అంటూ రిత్విక్ చెప్పాడు. కరణ్ గారు మీరైనా చెప్పండి, మీ ఎంప్లాయీస్ పరి నా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం ఒకరినే ఇష్టపడ్డాం, కానీ రిత్విక్ నన్ను ఇష్టపడ్డారు అని చెప్తూ ఉండబోయింది సరయు. వెంటనే కరణ్ కోపంగా స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. చూడండి రిత్విక్, మీ వైఫ్కి మీరు డిసిప్లిన్ నేర్పించండి. ఇలా వేరే వాళ్ళ ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడటం చెయ్యటం పద్ధతి కాదు అని, లేదంటే నా పద్ధతులు నేర్పించాల్సి వస్తుంది. మీ వలన నా ఆఫీస్లో వర్క్ 15 మినిట్స్ ఆగిపోయింది. మీకు మీలాంటి వాళ్లతో కలిసి బిజినెస్ చేస్తే చేపల మార్కెట్కి వెళ్ళినట్లుంటుంది అని ప్రత్యక్షంగా తెలిసిపోయింది నాకిప్పుడే. నా వర్కర్స్ విలువైన పని సమయాన్ని మీ వైఫ్ పాడు చేసినందుకు పనిష్మెంట్గా ఇప్పుడే మీతో చేసుకున్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను అని అక్కడి నుండి చాలా కోపంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు కరణ్. సరయు ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. రిత్విక్ ఫాస్ట్గా కరణ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కరణ్ గారు ప్లీజ్ ప్లీజ్, మా కంపెనీకి ఈ కాంట్రాక్ట్ చాలా అవసరం అని రిక్వెస్ట్ చేశాడు. కరణ్ అతనితో మాట్లాడకుండా లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయి క్లోజ్ బటన్ నొక్కేశాడు. రిత్విక్ నుదురు రుద్దుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయాడు. ఇక కోపంగా సరియు దగ్గరికి వచ్చి, ఇదంతా నీ వల్లనే, నువ్వు కనపడ్డావు, రిత్విక్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, నువ్వు ఒక్క నష్టజాతకురాలివి అని పరి ముఖంపై వేలు చూపిస్తూ చీదరించుకుంది సరయు. తన టేబుల్పై ఉన్న గ్లాస్ తీసుకొని అందులోని నీళ్లు అన్నీ సరయు ముఖంపై కొట్టింది. అప్పుడే అక్కడ ఇదంతా చూస్తున్న స్నేహ. అప్పటి వరకు చోద్యం చూస్తున్న అందరూ నోరు తెరిచి చూశారు. పరి కూడా ఒక్క క్షణం షాక్ అయిపోయి షాకింగ్గా స్నేహ వైపు చూసేసింది. నీళ్లను చేతితో తుడుచుకుంటూ ఎవరనుకుంటున్నావు నన్ను? నాపైనే నీళ్లు పోస్తావా? నిన్ను రోడ్డుపైకి లాగకపోతే నా పేరు సరయునే కాదు అని కోపంతో ఊగిపోయింది సరయు. సరయు అని కాకపోతే అంగట్లో సరుకు అని పెట్టుకో. ఇక్కడి నుండి ముందు దయచెయ్యి. మాకేమీ పనిపాట లేకుండా ఖాళీగా లేము. మీకంటే ఖాళీగా ఉండి ఆ నాలుకకి కొవ్వు ఎక్కువై ఉన్నది లేంది పేలుతున్నావు అంటూ స్నేహ రెచ్చిపోయి మాట్లాడేసింది సరయుతోటి కోపంగా. వెంటనే సరయు కూడా అంతే కోపంగా హేయ్ చీప్ బెగ్గర్ అని అరిచింది. ఎవరే చీప్ బెగ్గర్? ఇక్కడి నుండి కదలకపోతే అడుక్కోటానికి కూడా పనికి రాకుండా చేస్తాను, ఏమనుకుంటున్నావో అన్నది స్నేహ. ఛీ, నీకులాంటి చీప్ వాళ్ళతో నాకేంటి అని పర్ణిక వంక కోపంగా అసహ్యంగా చూస్తూ, నా భర్త వెనక పడితే నిన్ను ఊరికే వదలనే అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సరయు. కిందకి వెళ్ళేసరికి రిత్విక్ ఆల్రెడీ ఆమెను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అందరూ సగం తడిచిన ఆమెను విచిత్రంగా చూస్తుంటే మనసులో రగిలిపోతూ తన కార్ దగ్గరికి వెళ్ళిపోయింది సరయు. కారులో కూర్చుని తన కోపాన్ని అంతా డోర్పై చూపిస్తూ గట్టిగా ఆ కార్ డోర్ని వేసింది. పర్ణిక ఆఫీస్ వంక ఒకసారి చూసి, నీ జీవితాన్ని నాశనం చేయకపోతే చూడు పరి, ఎందుకు మళ్ళీ నా కంట్లో పడ్డానా అని నువ్వు ఫీల్ అవ్వాలి అని కసిగా అనుకొని కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సరయు. పర్ణిక తల వంచుకొని సీరియస్గా తన పని తను చేసుకుంటూ ఉంది. స్టాఫ్ అప్పుడప్పుడు పర్ణిక వైపు దొంగచాటుగా చూస్తూ ఉన్నారు. ఆమె వంక అలా చూస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ పక్కన వాళ్ళతో గుసగుసలు చెప్పుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. స్నేహ మాత్రం తన వర్క్ చేసుకుంటూ పరి వంక చూసి ఆమె గురించి ఆలోచిస్తూ ఉంది. లంచ్ టైం అవ్వటంతోనే అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోయారు. లేవకుండా వర్క్ చేస్తూనే ఉంది పరి.
ఇక పరీను గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చూస్తూ కూర్చుంది స్నేహ. ఎందుకు అలా చూస్తున్నావు అన్నది పర్ణిక స్నేహ వైపు తిరిగి. నీ సౌడా బుడ్డి కళ్ళద్దాలతో లవ్లో పడ్డాను, అందుకే చూస్తున్నా అన్నది స్నేహ. స్నేహని ఒక్కసారిగా కొంచెం చురచురా చూసింది పర్ణిక. చూసింది చాలు, నాకు కడుపులో పెద్ద ఏనుగులు పరిగెడుతున్నాయి, అటూ ఇటూ, తిందాం పదా అన్నది స్నేహ పర్ణిక వైపు చూస్తూ. నాకు ఆకలి వేయటం లేదు స్నేహ, నువ్వు వెళ్ళి తినేసిరాపో అన్నది. చంపుతా ఆకలి లేదంటే అని బలవంతంగా పర్ణికని లేపి క్యాంటీన్కి తీసుకువెళ్ళిపోయింది స్నేహ. వీళ్ళు క్యాంటీన్కి రాగానే అందరూ పరీని చూసి సైగలు చేసుకుంటూ మరలా గుసగుసలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టేశారు. ఏంటో ఈ మధ్య అమ్మాయిలకు పెళ్ళైన వాళ్ళు లేదా లవర్ ఉన్న వాళ్ళే నచ్చుతున్నారు. మాకు కూడా అలాంటి అవకాశం ఉంటే బావుండు అని ఒకతను గట్టిగా అనేసరికి చుట్టూ ఉన్న కొందరు పగలబడి నవ్వేశారు. నవ్విన వారిలో కొందరు ఆడవాళ్లు కూడా ఉండటం చాలా బాధగా అనిపించింది పర్ణికకి. తోటి ఆడదాన్ని అంటుంటే దాన్ని జోక్గా తీసుకోవటం నచ్చలేదు ఆమెకి. బాక్స్లో ఫుడ్ కెలుకుతూ కూర్చుంది తినకుండా. వారి మాటలు పట్టించుకోకు, కొందరంతే నిజానిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చింది వాగుతూ ఉంటారు అని చెప్పింది స్నేహ పర్ణికను సముదాయిస్తూ. అయినా పెద్దలన్నది చాలా కరెక్ట్ మామా అని ఒకతను అందుకున్నాడు పర్ణిక వైపు ఓరగా చూస్తూ. మరొకతను ఏంటో అంది. ఏంటో అది అన్నాడు. అదే సైలెంట్గా ఉన్న వాళ్ళని నమ్మకూడదు అని, వాళ్ళు అందరికంటే చాలా ప్రమాదం అంటా. పైకి నంగనాచిలా ఏమీ తెలియనట్టు ఉంటారు, వెనక నడపాల్సిన వ్యవహారాలన్నీ నడుపుతూ ఉంటారట, రంగసానిలాగా అన్నాడు అతను గుసగుసలుగా మాట్లాడుతూ. అందరూ ఆ మాటకి ఓ అని అరుస్తూ నవ్వసాగారు. తన వెనక వైపు నుండి ఆ మాటలు వినిపిస్తూ ఉంటే పరీ పిడికిలి ఒక్కసారిగా బిగుసుకుంది. వాళ్ళ మాటలు ఎక్కువ అవుతుంటే సమాధానం చెప్పేందుకు కోపంగా లెగవబోయింది స్నేహ. ఆమె చేతిని పట్టుకుని ఆపేసి, నువ్వే అన్నావు కదా వాళ్ళ మాటలకు విలువ ఇవ్వద్దు అని, సైలెంట్గా తిను, నువ్వు కూడా కూర్చొని, వెళ్ళిపోదాం అని తల వంచుకొని తినటం మొదలుపెట్టేసింది పర్ణిక. అందరూ తింటూ అవి ఇవి అంటూనే నవ్వుకుంటూ ఉన్నారు. స్నేహ కోపంగా తింటుంది. వాళ్ళందరినీ పెద్ద కర్రతో పరిగెత్తించి కొట్టాలి అని అనిపించింది ఆమెకు. అప్పుడు ఉన్నట్టుండి క్యాంటీన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. స్నేహ తల తిప్పి ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది అని వెనక్కి చూసింది. కరణ్ నుంచొని ఉన్నాడు అక్కడ. కరణ్ ముఖం చాలా సీరియస్గా ఉంది. తెల్లటి అతని ముఖం ఎర్రగా మారిపోయింది. అందరి వంక చూస్తూ మధ్యలోకి వచ్చి నుంచున్నాడు అతను. హాయ్ గైస్, ఈ సిరీస్ నేను రాసింది కాదు, భవానీ భవి అనే రైటర్ రాసింది. సో తను ఆల్రెడీ ఈ సిరీస్ని పూర్తి చేసేసింది. సో కాబట్టి కొన్ని మీకు చిన్న ఎపిసోడ్స్ లాగా అనిపిస్తూ ఉండవచ్చు. దీనిని నేనైతే మార్చలేను, ట్రై చేస్తాను మీకు కొత్త సిరీస్ని, లేదంటే ఈ సిరీస్నే మరికొన్ని భాగాలు ఒక రోజులో ఎక్కువగా ఇవ్వటానికి. ఇప్పుడిప్పుడే పండగ అయిపోయింది కదా, కొంచెం ఫెస్టివల్ వైబ్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్నగా చూసుకొని నేను ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ గైస్. నా ఛానల్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరు చేసే ఒక చిన్న షేర్, మీరు పెట్టే ఒక లైక్, మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల నా ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.